డ్రగ్స్ పట్టుబడింది. డాక్టర్తో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదైంది. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. డాక్టర్ జాన్ పాల్ ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుని హైదరాబాద్లోని తన ఇంట్లో వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు స్నేహితులతో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు డాక్టర్ జాన్ పాల్ ఇంటిపై దాడి చేసి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. 26 గ్రాముల ఓజీ కుష్, 6 గ్రాముల MDMA, 15 గ్రాముల LSD బస్ట్, 1.32 గ్రాముల కొకాయిన్, 5.80 గ్రాముల గుమ్మాస్ను పోలీసులు పట్టుకున్నారు. తండ్రి పేరు సాల్మాన్ రాజ్. ఎక్కడ ఉంటారు? లేదు, ఎక్కడ ప్రాపర్? ఆంధ్ర తెనాలి. ఇక్కడ ఇది ఏరియా ఏమంటారు? ముషీరాబాద్. ఏం చేస్తుంటారు మీరు? గాంధీలో మీకు ఏంది స్పెషలైజేషన్? ఫోరెన్సిక్. మీ దగ్గర కొద్దిగా గాంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము సెర్చ్ చేసే కంటే ముందు మీరే ఓపెన్గా చూపించండి. ఉన్నాయా? చూపి. ఏమేమి ఉన్నాయి బాబు? చూపి. నువ్వు ఓజీ ఎంత ఉంది? ఓజీ పౌండ్స్ అంటే 14 గ్రామ్స్. 14 grams సార్. ఇదే కదా ఓజీ? అదే ఓజీ సార్. గాంజా, హైబ్రిడ్ గాంజా. ఎస్ సార్. సార్ అది మరి ఇందులో ఏమో మెత్తు, ఇంకో ఇదేమో మెత్తు సార్. కొకైన్, మెత్ అండ్ కొకైన్ ఉంది సార్. ఓకే, మెత్తు సార్. అది MDMA. MDMA సార్. ఓకే. వైట్ కలర్ ఇంకొక ఐటమ్ ఉంటుంది సార్. అది కోక్. కోక్ కూడా ఉందా? ఇదేనా? అది కోక్. ఇది కోకా? ఎస్ సార్. ఓకే. ఇవన్నీ అప్పుడు ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికి. ఇదే అల్లుతుందా? ఓకే. ఇదేంటిది బాబు? ఇవి THC గమ్మీస్ సార్. గమ్మీస్ సార్. ఏమంటారు వీటిని? THC గమ్మీస్. THC గమ్మీస్. ఓకే. దేనితో ఉంటుంది బాబు అది? సార్ అవి నేను 2.5 ఇవి పేపర్స్, LSD పేపర్స్. LSD పేపర్స్ 4, 8, 10 సార్. అందులో అవి వేరే సేమ్ LSD పేపర్స్ కానీ డిఫరెంట్. ఎన్ని ఉన్నాయి? 2? ఒకటి సార్. ఒకటి. ఎక్కడివి బాబు ఇవన్నీ మరి నీకు? నాకు శరత్, ప్రమోద్ అండ్ సందీప్ అనే వాళ్ళు కాంటాక్ట్ సార్. ఇక్కడే వాళ్ళు. ఏమేమి పేరు? శరత్, ప్రమోద్, సందీప్. వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది. ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్? శరత్కి ఢిల్లీలో కాంటాక్ట్. అతను బెంగళూరులో డెడ్ డ్రాప్ వేస్తాడు. ఎవరు? ఆయన ఇస్తారా? ఆయన వాళ్ళు అంటే వాళ్ళది అంతా ఇది. శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు. ఆ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ వేపిస్తాడు. శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి ఇస్తూ ఉంటారు. మనం శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరన్నా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు. ఓకే. నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినావా? నేను ఒక్కసారి వెళ్ళినా సార్. ఒకసారి. ఓకే. మరి నీ దగ్గర ఎందుకు పెట్టినవి? సార్ నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్. ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు. మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుంటే ఏమైంది? కరిగిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది టెంపరేచర్. ఓకే. నువ్వేం చేస్తావు మరి? నేను జస్ట్ ఐ యూస్ టు కన్జ్యూమ్ సార్. ముషీరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపింది. ఓ వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ దొరికినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి, మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్ గా ముషీరాబాద్ లో ఈ రోజు ఉదయం డ్రగ్స్ కలకలం రేపిందనే తెలుస్తుంది. ఒక డాక్టర్ ఆ వైద్యుడి ఇంట్లో భారీగా అయితే డ్రగ్స్ ను కూడా పట్టుకున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఇంట్లోనే ఆ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నటువంటి అదే జాన్ పాల్ అనే డాక్టర్ వద్ద
అయితే డ్రగ్స్ గుర్తించారు. ఈయన ఆ ఢిల్లీ బెంగళూరు నుంచి ఆ డ్రగ్స్ ను తెప్పించేసి ఆ ఇంటి వద్దనే డైరెక్ట్ గా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇతను డ్రగ్స్ కు అలవాటు పడిన నేపథ్యంలో మొత్తం కూడా ఈయన దగ్గర అయితే డ్రగ్స్ తీసుకోవడానికి అమౌంట్ లేకపోవడంతో ఆ యొక్క ముగ్గురు స్నేహితులని మొత్తం కూడా అయితే తోడ్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క స్నేహితుల ద్వారా అయితే ఈ యొక్క డ్రగ్స్ ను 26 గ్రాముల ఆ ఓజిక్కుష్ ఆయిల్ ను, అదే విధంగా ఆ 1 గ్రామ్ ఆయిల్ కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వివిధ రకాల అయితే డ్రగ్స్ లో ఉండేటటువంటి అన్ని పదార్థాలను కూడా అయితే ఈ యొక్క డాక్టర్ అయినటువంటి తన ఇంట్లోనే యథేచ్ఛగా ఆ మొత్తం కూడా ఈ విక్రయాలు కొనసాగిస్తున్నాడు. ఇందుకు ఆ ముగ్గురు స్నేహితులను కూడా అయితే ఆ మొత్తం ఈ యొక్క టీం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ టీం ఏర్పాటు చేసుకుని ఆ ఢిల్లీ నుండి ఇటు బెంగళూరు నుండి ముంబై నుండి వస్తున్నటువంటి ఆ యొక్క డ్రగ్స్ ను దిగుమతి చేసుకొని ఇక్కడ యథేచ్ఛగా విద్యార్థులని టార్గెట్ గా చేసుకుంటూ వైద్య వృత్తిలో ఉంటూ అయితే ఈ యొక్క ఎవరైతే ప్రాణం పోయే స్థితిలో ఉన్నట్టు వాళ్ళకు ప్రాణం పోసేటటువంటి డాక్టరే ఈ విధంగా చేయడం, వైద్య విద్యార్థి ఈ విధంగా చేయడం ఆ తీవ్ర చర్చాంశంగా మారింది. ఆ మొత్తంలో ఎస్ఓటి పోలీసులతో పాటు దీని మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఈ ఉదయం మొత్తం దాడులు పక్క సమాచారంతో దాడులు నిర్వహించారు. దాని వెనుకల ఉండేటటువంటి టీం ఏదైతే ఉందో ఆ స్నేహితులు పరాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. వారిని కూడా అదుపులోకి తీసుకొని అయితే దీనిపైన ఉన్నటువంటి ఆ సూత్రధారులు, పాత్రధారులు ఎవరు, అయితే ఏ విధంగా సరఫరా అవుతుంది, అక్కడి నుంచి ఎవరు ప్లగ్లర్లు సప్లై చేసే వాళ్ళు ఎవరు, హైదరాబాద్ లో ఎంతమందికి ఈ యొక్క డ్రగ్స్ ను విక్రయించారు అనే కోణం లోపల పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వైద్యుడి దగ్గర, ముషీరాబాద్ లో ఉండేటటువంటి వైద్యుడి దగ్గర దొరికిన క్రమం లోపల ఎంతమందికి విక్రయించారు అనే కాల్ డేటాను కూడా తీస్తున్నారు. అయితే ఆయన సెల్ ఫోన్ ఆధారంగా అయితే వాట్సాప్ చాట్ ఉంటుందో వాట్సాప్ చాట్ ఆధారంగా అయితే ముగ్గురు స్నేహితుల మొత్తం కూడా ఆ యొక్క డ్రగ్స్ దందాకు తెరలేపినటువంటి డాక్టర్ ను కూడా అదుపులోకి తీసుకొని ఇంకా విచారిస్తున్నారు. ఎక్కడెక్కడ ఆయన దగ్గర సంబంధించినటువంటి యొక్క అయితే దందా కొనసాగిస్తున్నాడు అనే కోణం లోపల కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.